హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యా పోస్టర్. నేను మీ మోనిక. పవన్ కళ్యాణ్ ఇంకా సోషల్ మీడియాకి సంబంధించిన హైకోర్టుకి వెళ్ళాల్సిన పాయింట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు న్యా పోస్టర్. దిస్ ఇస్ మోనిక. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఎంత ఫాస్ట్గా ఉంది అంటే అది ఫేక్ న్యూసా లేకపోతే ఒరిజినల్ న్యూసా, ట్రోల్స్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి కదా. సేమ్ పాయింట్లో సెలబ్రిటీల నుంచి పొలిటీషియన్స్ వరకు ఆన్లైన్ వేధింపులు లేకపోతే పర్సనల్ అటాక్స్ చాలా కామన్ అయిపోయాయి. కానీ ఇప్పుడు ఒక మెగా డెవలప్మెంట్ జరిగింది దీనిలో. హాట్ న్యూస్ ఏంటి అంటే ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారికి ఏకంగా ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అసలు ఎందుకు, ఏం ప్రాబ్లం? సేమ్ ప్రాబ్లం అంటున్నారు. ఏంటా సేమ్ ప్రాబ్లం అంటే సోషల్ మీడియాలో అతని మీద వస్తున్న నిరాధార ఆరోపణలు, చాలా అవమానకరమైన పోస్టులు, మోసం చేసే వీడియోలు, ఇవన్నీ తన ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాయి అని వెంటనే వాటి మీద యాక్షన్ తీసుకోవాలని కోర్టుని కోరడం జరిగింది. అయితే కేవలం ఇది వ్యక్తిగత అటాక్ మాత్రమే కాదు, ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా తన బాధ్యతల మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి అనేది ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అసలు కోర్టు తీర్పు ఏమిచ్చింది దీనికి అనేది కదా ఇంట్రెస్టింగ్ పాయింట్. అదే మెయిన్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పిటిషన్ను విచారించింది ఢిల్లీ హైకోర్టు. ఒక సంచలన వ్యాఖ్య చేసింది. ఏం చెప్పింది కోర్టు? ఏం చెప్పిందంటే ఆయన వ్యక్తిగత హక్కులను రక్షించడం చాలా అవసరం. అందుకే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, దానికి ఇంటర్లింక్గా ఉన్న వెబ్సైట్స్లో ప్రచారం అవుతున్న అభ్యంతరకరమైన లింకుల్ని వారంలోపు కంప్లీట్గా తీసేయాలి అని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా ఏ యూఆర్ఎల్స్ ఉన్నాయో అవి వీడియోలు తొలగించాలి అనే డీటెయిల్స్ లిస్ట్ ఇవ్వడానికి పవన్ తరపు వాదించే లాయర్కి 48 hours టైం ఇచ్చింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు ఇలా కోర్టుకు వెళ్ళడం కొత్త కాదు అనేది మెయిన్ పాయింట్. గతంలో కూడా ఇలాంటి ప్రాబ్లంతోనే మెగాస్టార్ చిరంజీవి గారు, కింగ్ నాగార్జున గారు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ కూడా టాలీవుడ్లో మెయిన్ సెలబ్రిటీస్ అంతా కూడా ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో అంటే ఇక్కడ సెలబ్రిటీల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే పోస్టుల మీద కోర్టులు ఎంత సీరియస్గా ఉన్నాయో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇదే మెయిన్ పాయింట్. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ పిటిషన్ మీద హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి, ముఖ్యంగా ట్రోలర్స్కి చాలా గట్టిగా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాయనే చెప్పొచ్చు. అయితే ఈ కేసులో ఫైనల్గా విచారణ అనేది December 22nd జరగబోతుంది. అయితే ఆ రోజు ఇంకా ఏమైనా కీలకంగా కొన్ని ఏమైనా రూల్స్ ఏమైనా బయటకు పెడతారా, సోషల్ మీడియా కంటెంట్ మీద కొత్త రూల్స్ అనేవి వస్తాయా అనే దాని మీదే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆ రోజు రాబోయే లేటెస్ట్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసిన తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు మేము అందిస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.